దాంతో ఎవరో ఎదవులు ఎంత పని చేశారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఫేస్ నే వాడి డీప్ ఫేక్ వీడియోలు, అవి కూడా అశ్లీల వీడియోలు తయారు చేశారంట. వాళ్ళకి మెగాస్టార్ అయినా ఒకటే, ఇంకెవరైనా ఒకటే అనుకుంటారు. డీప్ ఫేక్ వీడియో చేసి పడేశారు. ఇబ్బంది ఎవరినైనా పెట్టగలరు. ఎనీ సెలబ్రిటీ, ఎనీ కామన్ మ్యాన్, ఎవరు ఎక్కడ వ్యూవర్షిప్ ఉన్నట్టు అన్ని ఫేక్ చేస్తారు. ప్రజలలో కూడా చైతన్యం రావాలి. ఒక ఫేక్ వీడియో చూస్తే నాకేంటి ఆనందం, నేనెందుకు చూడాలని ప్రజలు అనుకోవాలి. ఆయన వాళ్ళ బాస్ని ఎవరో ఏమో అన్నారని ఫీల్ అయిపోయి ఉద్వేగంగా ఫీల్ అయిపోవడమే తప్ప వాళ్ళకు క్లారిటీ రాదు. మీలాంటి ప్రోగ్రామ్స్ వలన క్లారిటీ వస్తుందేమో. ఇండియాలో క్రిమినల్ ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. క్రైమ్ డిఫైన్ చేయని ఒక నైజీరియా లాంటి కంట్రీలో ఉండి అప్లోడ్ చేశారు అనుకుందాం, మనకు ఎటువంటి సహాయం రాదు ఆ పక్క నుంచి. ఆ పక్కన ఉన్న దేశంలో పెట్టినా కూడా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు. ఏ ఐపీ తోటి చేశారు, ప్రాక్సీతో చేశారా, డార్క్ నెట్ లో చేశారా, ఇవన్నీ తెలుసుకోవడానికి కొంత లీగల్ ప్రాసెస్ అవుతుంది. జాగ్రత్తతో అయ్యేది కాదు సార్. క్రైమ్స్ ను మనం పట్టుకునే చాకచక్యము, నైపుణ్యము, అవగాహన నేర్చుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఉత్తమమైన పోలీసింగ్ సైబర్లో జరుగుతుంది. సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోటోలు పెట్టడం, చాలా మంది స్టేటస్లో పెట్టడం, రీల్స్ చేయడం, దీనివల్లే మన ప్రాబ్లమ్స్ మనమే తీసుకొస్తున్నాం. ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని బాస్ ఓ సినిమాలో అంటాడు. అదే మన మెగాస్టార్. అలాంటి బాస్ని ఫేస్ టర్నింగ్ ఇచ్చుకునేలా చేశారు సైబర్ నేరగాడు. డీప్ ఫేక్ ఎంత పని చేసింది. అది కాదు, దాంతో ఎవరో ఎదవులు ఎంత పని చేశారు. వాళ్ళకి మెగాస్టార్ అయినా ఒకటే, ఇంకెవరైనా ఒకటే అనుకుంటా. డీప్ ఫేక్ వీడియో చేసి పడేశారు. సినిమాల్లో విలన్లు చిత్తు చేసే మన మెగాస్టార్ పాప ఇక్కడ మాత్రం ఏమీ చేయలేక కోర్టుకు వెళ్ళారు. ఆ పేకానుభవులపై కేసు పెట్టారు. వాళ్ళు దొరకాలి, దొరికినా శిక్ష పడాలి. అయినా ఆ డీప్ ఫేక్ ఆగదు. వెనకటికి ఎవరో అన్నారు, మొత్తం అడివైనా అందులో కూడా సందు కనిపెడతారు మనోళ్ళని. ఎడారిలో వదిలేసినా ఒంటె మాంసం తిని బతికేస్తారు. అలాగే టెక్నాలజీలో కూడా అంతే. ఇంత బ్రెయిన్ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్లు ఎక్కడ చూసినా మనోళ్లే. కానీ మనోళ్ళలో కూడా డీప్ ఫేక్లు ఉంటారు కదా. వీళ్ళకు సాఫ్ట్వేర్ దొరికితే చాలు ముందు చిలిపి ఆలోచనలు వచ్చేస్తాయి. ఆ తర్వాత అవి శృతిమించి వికృతంగా మారతాయి. మోసం చేసి డబ్బు సంపాదించిన ఒక రేంజ్ అయితే, ఆ సంపాదనతో పాటు వికృతానందం పొందటం మరో రేంజ్. ఇప్పుడు ఆ వ్యవహారం పరాకాష్ఠకు చేరింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ఫేస్నే వాడి డీప్ ఫేక్ వీడియోలు, అవి కూడా అశ్లీల వీడియోలు తయారు చేశారంట. ఇందులో ఓ హీరోయిన్ ఫేస్ కూడా వాడారట. దీంతో సెలబ్రిటీలంతా ఉలిక్కిపడ్డారు. గతంలో రష్మికి కూడా ఇదే ఎక్స్పీరియన్స్ ఎదురైంది. ఇప్పుడు చిరంజీవిని సైతం వాళ్ళు టార్గెట్ చేశారు. మొత్తం ఇది వీడియోలు వచ్చాక మెగాస్టార్ ఆవేదన చెందినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి పరిస్థితిని చిరంజీవి ఎప్పుడూ ఫేస్ చేయలేదు. సినిమాలు హిట్లు, ఫ్లాపులు చూశారు కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ రాలేదు. చిరంజీవిపై ఏనాడు రూమర్లు కానీ, ఎఫ్ఐఆర్ల టాకులు కానీ రాలేదు. అలాంటిది ఇప్పుడు ఈ ఏజ్లో ఇంత సీనియర్ హీరోగా ఉండగా ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు రావడంతో ఫ్యాన్స్ కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పైగా ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి మీద ఎవరైనా కుట్ర చేశారా అనే యాంగిల్లో కూడా ఫ్యాన్స్ ఆలోచనలు చేస్తున్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోలు వచ్చాక చిరంజీవి సిపి సజ్జనార్ని కలవటం, ఆయన సలహా ఇవ్వడం, వెంటనే చిరంజీవి కోర్టుకు వెళ్ళడం చకచకా జరిగిపోయాయి. కోర్టు కూడా చిరంజీవి పిటిషన్ మీద విచారించి చిరంజీవి పేరు, ఫోటో, అలాగే వీడియో ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా వాడుకుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే 20 మందికి పైగా నోటీసులు వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ డీప్ ఫేక్ వీడియో చేసింది ఎవరో, పోస్ట్ చేసింది ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం. మన పోలీసులకున్న టెక్నాలజీతో పట్టుకోవడం అయితే అసాధ్యమే. రైట్, దీని మీద మనం మాట్లాడదాం. మనతో పాటు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి రామ్మోహన్ గారు ఉన్నారు. నమస్తే రామ్మోహన్ గారు. సార్, మొత్తం మీద మీరు చూశారు, టెక్నాలజీ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుందని హ్యాపీగా ఉండాలా, లేక ఇలా స్టార్లను కూడా ఇబ్బంది పెడుతుంటే బాధపడాలా అర్థం కావట్లేదు సార్. అవునండి, స్టార్ని ఇబ్బంది పెట్టడం అన్నది రొటీన్గా ఎవరిని ఇబ్బంది పెట్టడం అన్నది అంతా ఒకటేనండి. దీంట్లో ఇబ్బంది ఎవరినైనా పెట్టగలరు. ఎనీ సెలబ్రిటీ, ఎనీ కామన్ మ్యాన్, ఎనీ ఇంపార్టెంట్ మ్యాన్ పెట్టుకుని వాళ్ళ పర్పస్ నంబర్ ఆఫ్ హిట్స్. ఎప్పుడైతే వ్యూయర్షిప్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఇది వస్తాయి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇప్పుడు ఉంది కాబట్టి. రెండవది, ఈ మెటావర్స్ అనే ఆన్లైన్ ఫెసిలిటీ వచ్చింది కాబట్టి మాత్రమే కాకుండా
పాతకాలంలో కూడా ఇలా చేస్తూనే వచ్చారు. రకరకాల థంబ్నైల్స్ పెట్టి అమ్మాయిలను సెలబ్రిటీ ఫొటోస్ పెట్టి చేశారు. ఒక కేసులో మేము కొంతమందిని అరెస్ట్ చేస్తే వాళ్ళు తెలుగు కూడా రాదు, వాళ్ళకి తెలుగు రాయటం కూడా రాదు. వాళ్ళకి ఒకటే తెలుసు ఏమంటే గుజరాత్లోనూ యూపీలో ఉన్నవాళ్ళు మన దగ్గర ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఎక్కువ, ఎవరైతే ఏ ఫేస్ వ్యూవర్షిప్ ఎక్కువ వస్తుందో వాళ్ళు తీసుకోవటం, వాళ్ళు హిందీలో రాసి అదే గూగుల్ను ట్రాన్స్లేట్ చేయించుకొని తెలుగులోకి వాళ్ళు అప్లోడ్ చేసేవాళ్ళు. వాళ్ళని పట్టుకున్నప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే వాళ్ళకు తెలుగు కూడా రాదు, వీళ్ళు ఎంతటి సెలబ్రిటీసో కూడా వాళ్ళకి తెలియదు. సార్ చెప్తూ వింటున్నాను సార్. వాళ్ళకు ఆట అయిపోయింది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం సార్, మెగాస్టార్ కూడా ఊహించుండరేమో తనకి ఈ విధంగా టెక్నాలజీ పెరిగే తాను కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తాను ఆయన కూడా ఊహించుండరేమో. ఊహించడం లేదు, మనం ఊహించకూడదు. ఎస్ సార్, ఎస్ సార్. కానీ ఇట్లాంటివి పాసిబుల్ అవుతాయని ప్రతి టెక్నాలజీలోనూ మనం డౌట్ పడాలి. రేపొద్దున మీ వీడియో బాగా పాపులర్ అయింది అనుకోండి, దీన్ని కూడా ఫేక్ చేయగలరు. ఎవరు ఎక్కడ వ్యూవర్షిప్ ఉందంటే అన్ని ఫేక్ చేస్తారు. థంబ్నెయిల్స్ లో ఎంత అసహ్యంగా క్యాప్షన్స్ పెట్టడము, ఎంత మిస్లీడింగ్ క్యాప్షన్ పెట్టడము, డిస్ఇన్ఫర్మేషన్ క్యాప్షన్ పెట్టడము, మిస్ఇన్ఫర్మేషన్ క్యాప్షన్ పెట్టడము, ఇవన్నీ కూడా ఎప్పుడు పెడతారు అంటే దీనికి అట్రాక్ట్ అయ్యే ప్రజలు ఉన్నన్ని రోజులు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రజలలో కూడా చైతన్యం రావాలి. అరే వీడి చిరంజీవి అనే ఒక వ్యక్తిని నేను రియల్గా చూస్తే నాకు ఆనందమేమో, కానీ ఒక ఫేక్ వీడియో చూస్తే నాకేంటి ఆనందం, నేను ఎందుకు చూడాలని ప్రజలు అనుకోవాలి. అట్లా వాళ్ళలో చైతన్యం వచ్చి 2 రోజులు చూడకపోతే ఇంత టెక్నాలజీ వాడి ఎవరు చేయరు. ఇది సోషల్గా జరగవలసిందే తప్ప ప్రతి ఒక్కరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తీసుకొని వస్తే ఎన్ని కోర్టులు ఆర్డర్స్ ఇచ్చినవన్నీ కూడా ప్రజలు పాటిస్తారు. ఎంతమందికి ఈ విషయం తెలుస్తుంది? చిరంజీవి కోర్టుకు వెళ్ళాడు అన్నది మాత్రమే తెలుస్తుంది తప్ప చిరంజీవి అనే వ్యక్తి ఏ పర్పస్ మీద వెళ్ళాడు, ఇంత అవగాహన ఆ లోయర్ లెవెల్ స్ట్రాటాలో ఉండే చిరంజీవి ఫ్యాన్స్కు తెలియదు. ఆయన వాళ్ళ బాస్ని ఎవరో ఏమో అన్నారని ఫీల్ అయిపోయి ఉద్వేగంగా ఫీల్ అయిపోవడమే తప్ప వాళ్లకు క్లారిటీ రాదు. మీలాంటి ప్రోగ్రామ్స్ వలన ఇప్పుడు క్లారిటీ వస్తుందేమో. ఆయన పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఆయనకు తెలియకుండా ఏదైనా కమర్షియల్గా అడ్వర్టైజ్మెంట్ లాంటిది వాడుకోవటం కానీ, ఆయనకు తెలియకుండా ఒక అబ్సీన్, ఒక బూత్ సంబంధించిన వీడియోను పెట్టడం కానీ, ఇవన్నీ చేసినవి కాబట్టి ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఆ కోర్టు ఆయనకు ఫేవరబుల్గా ఇట్లాంటివి ఉంటే తీసేయమని చెప్పి స్ట్రైట్ ఆర్డర్ ఇచ్చేసింది, ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. సో ఆన్లైన్లో ఇలాంటివి ఎవరైనా పెట్టి ఉంటే తీసేయవచ్చు, మీరు ముందు ఇంట్రడక్షన్లో ఇలాంటివి పట్టుకోవడం కూడా కుదరదు అన్నారు. పట్టుకోవటం కుదరవచ్చు, కానీ అన్ని ఇండియాలో తయారై ఉంటే, ఇండియాలో వాళ్ళు ఉంటే పట్టుకోవడం కష్టం కాదు. కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచో అప్లోడ్ చేస్తారు, మన కంట్రీ నుంచి కాకుండా వేరే కంట్రీస్ నుంచి అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు తగిన సమాచారము వాళ్ళను రీచ్ అవటానికి ఉండదు, అందువలన పట్టుకోవడానికి కుదరదు. కానీ ఇండియాలో ఉంటే ఖచ్చితంగా పట్టుకోవడానికి పోలీసులకు సరైన అవగాహన, దాని విధానాలు అన్నీ తెలుసు. అంటే మొత్తమే చిరంజీవి గారికి న్యాయం జరగచ్చు అంటారా సార్? ఇండియాలో క్రిమినల్ ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా న్యాయం జరగచ్చు. ఓకే. అబ్రాడ్లో ఉంటేనే ఆ న్యాయం జరగడం లేట్ అవుతుంది. అక్కడ కూడా పట్టుకోవచ్చు, కానీ చాలా లేట్. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఎవరైతే ప్రజలు చూడము అనుకుంటారో అప్పుడే ఇది తగ్గుతుంది, కానీ పట్టుకోవడం వలన డిటరెన్స్ అంత ఉండదు. మీరు ఏదో అడుగుతున్నారు, నేను అదే అడుగుతుంది సార్. మీరు చెప్తున్నట్టుగా మన ఇండియాలో ఉంటే మీరు చెప్తున్నట్టు ఈజీగా మనకున్న టెక్నాలజీ కానీ మనకున్న ఈ వింగ్, సైబర్ క్రైమ్ వింగ్ అని వీళ్ళు పట్టుకోవచ్చు అంటున్నారు. అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్లో ఉంటే మాత్రం కొంత లేట్ అవుతుంది అంటారు, అంతేనా? అవును, అదర్ కంట్రీస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అదర్ కంట్రీలో కూడా ఇది నేరం కావాలి. అక్కడ ఉన్న వాళ్ళను మనకు మ్యూచువల్ లీగల్
ట్రియేటీస్ ఉన్నాయి. ఆ ట్రియేటీస్ అన్నీ కూడా మన దేశంలో ఏ క్రైమ్ను డిఫైన్ చేశారో వాళ్ళ కంట్రీలో కూడా అది క్రైమ్ అయినప్పుడు మాత్రమే ఆ కంట్రీలో ఉండే ఇంటర్పోల్ ఏజెన్సీ రెస్పాండ్ అవుతుంది, లేనప్పుడు రెస్పాండ్ కాదు. కానీ అటువంటివి అక్కడ డిఫైన్ అయి ఉన్నాయి లేని కంట్రీస్లో ఇప్పుడు వెళ్ళి ఒక క్రైమ్ డిఫైన్ చేయని ఒక నైజీరియా లాంటి కంట్రీలో ఉండి అప్లోడ్ చేశారు అనుకుందాం, మనకు ఎటువంటి సహాయం రాదు ఆ పక్క నుంచి. ఓకే, మనకు మన పక్కనే ఉన్న దేశానికి MLAT లేదు, మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీస్ లేవు. ఓకే సార్. ఆ పక్కనే ఉన్న దేశంలో పెట్టినా కూడా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు. ఇన్ఫర్మేషన్ రానప్పుడు అది ఎవరు ఏ ఇన్స్ట్రుమెంట్ నుంచి అప్లోడ్ చేశారు, ఏ IP తోటి చేశారు, ప్రాక్సీతో చేశారా, డార్క్ నెట్లో చేశారా, ఇవన్నీ తెలుసుకోవడానికి కొంత టైము లీగల్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి డిలే అవుతుంది. సార్ ఏ కంట్రీ సార్ MLATలో లేనివి? నైజీరియా అని చెప్పారు మీరు, అలాంటివి ఇంకే దేశం? మనకు 192 కంట్రీస్లో హార్డ్లీ 42 కంట్రీస్ తోటే మనకు MLAT ఉంది. ఓకే, కొన్ని కంట్రీస్తో MLAT లేకపోయినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కొన్ని కంట్రీస్ అస్సలే సపోర్ట్ చేయరు. మనకున్న బైలేటరల్ రిలేషన్షిప్ వల్ల సరైన సపోర్ట్ ఉండదు ఆ కంట్రీస్ నుంచి. అటువంటప్పుడు ఇవి ముందుకు వెళ్ళవు ఈ కేసులు. అదే సార్ మనకు పైరసీ అనుకోండి, కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో కెమెరా వీడియో తీయాలి, దాన్ని పెట్టాలి కాబట్టి ఇక్కడ ఉన్నవాడు ఎవడో ఒక్కడున్నా ఉంటాడు కాబట్టి దొరుకుతారు ఎప్పుడో ఒకసారి. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసేవాడు ఇండియాలో ఉండనక్కర్లేదు, తెలుగువాడు అవ్వనక్కర్లేదు, భారతీయుడు అవ్వనక్కర్లేదు. వాడి వీడియోకు నంబర్ ఆఫ్ హిట్స్ వస్తే చాలు, వాడికి కాస్త డబ్బులు వస్తాయి కాబట్టి వాడు ఎటువంటి దానికైనా తెగించడానికి స్కోప్ ఉంది. మోటివ్ లేకుండానే వీళ్ళ మీద నేను చిరంజీవి గారిని అటాక్ చేస్తానో లేదా ఇందాక మీరు రష్మికనో అటాక్ చేస్తానో వాళ్ళు ఏమి ఉండదు మనసులో. ఎవరైనా సరే వాళ్ళకు హిట్స్ కావాలి, అంతే, వాడికి అమౌంట్ కావాలి, ఆ హిట్స్ కావాలి. సార్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సెలబ్రిటీలు కొంతలో కొంతవన్నా ఇలాంటి వాటిని తప్పించుకోవచ్చు, అది లేదంటారు? సార్ ఇది జాగ్రత్తతో అయ్యేది కాదు సార్. ఓకే, మీకు పాతదాన్ని మనం రెఫర్ చేద్దాం. పాతకాలంలో రోడ్డు పైన పోస్టర్స్ వేసేవాడు సినిమా యాక్టర్లది. ప్రతి పోస్టర్ కు పేడ ముద్దలు మట్టి ముద్దలు ఉండేవా? ఎస్ సార్, అప్పట్లో చూస్తూ ఉండేవాళ్ళు, నచ్చని వాళ్ళు దాని మీద చేస్తూ. కొత్తగా అప్పట్లో ఉన్న వాళ్ళ అభిమానులు పోయి క్లీన్ చేసేవాళ్ళు, చించేసేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు. అంతకు మించి ఇంకేం జరిగేది కాదు కదా. ఎంత ప్రొటెక్ట్ చేద్దామన్నా పేడ ముద్ద కొట్టని వాడు ఎవడుంటాడు, పేడ ముద్ద కుట్టించుకొని పోస్టర్ ఎవరుంటుంది. ఇప్పుడు అలాగే వీళ్ళు ఇటువంటి ఈరోజు చిరంజీవి గారు చేసింది ఏ ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నము ప్రతి ఒక్క సెలబ్రిటీ, ప్రతి ఒక్క పాపులర్ పర్సన్ చేయాల్సి ఉంటుంది. ఇది సినిమా యాక్టర్స్ కన్నా అంత ఇంపాక్ట్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఫేక్ వీడియోలో రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి వెళ్తే పబ్లిక్ లీడర్స్కు రేపో ఎల్లుండో ఎలక్షన్స్ ఉండగా అటువంటివి జరిగితే ఎంత ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ మొత్తం మీద వాళ్ళది లైఫ్ అంతా డ్యామేజ్. సో వాళ్ళు ఇట్లా వెళ్ళి కోర్టుకు వెళ్ళి వాళ్ళ రెమెడీ తీసుకునే లోపల ఎలక్షన్స్ అయిపోతాయి, ఓట్లు పోతాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతిసారి నేను మీ దగ్గరికి వచ్చినప్పుడంతా సైబర్ క్రైమ్ అయితే ప్రజలదే తప్పు అంటున్నాను, దీనికైనా ప్రజలే అప్రమత్తంగా ఉండాలంటున్నాను అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనలోనే విఘ్నత పెరగాలి. అనవసరమైన ఈ అట్రాక్షన్కు లోను కాకుండా ఏదైతే అట్రాక్టివ్ ఉందో అది నిజమా కాదా కనుక్కోవటానికి కూడా ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్ చెక్ చేసుకోవటానికి మన సిస్టంలో ఆన్లైన్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. అది నిజమా కాదా చూసుకొని తర్వాత ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది. ఇట్లాంటివి ఫార్వర్డ్ చేయడానికి మన వాళ్ళు మన ఫాలోయర్స్ అయితే ఆనందంతో ఫార్వర్డ్ చేస్తారు. మన ఫాలోయర్స్ ఒకవేళ చెడ్డది చూస్తే అరే మన బాస్ని ఇలా చేశారే అని చెప్పి అది ఫార్వర్డ్ చేస్తారు. ఎనిమి ఫాలోయర్స్ ఉంటారు, వేరే యాక్టర్ ఫాలోయర్స్ కావాల్సిగా ఫార్వర్డ్ చేస్తారు. అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే అందరూ ఫార్వర్డ్ చేసేస్తారు, అందరూ చూసేస్తారు, అందరూ కామెంట్ చేసేస్తారు, చేసేది మొత్తం ఫార్వర్డే.
దీనివల్ల ఏమవుతుందంటే ఆ క్రిమినల్కి అడ్వాంటేజ్ అవుతుంది. దీంట్లో చిరంజీవి గారికి ఏమైనా నష్టమా, ఇంకొకరికి నష్టమా అనేది పక్కన పెడితే ఫ్యాన్స్కు నష్టం లేదు, ఆ హీరోకు నష్టం ఉండకపోవచ్చు, లాభం అంతా కూడా ఆ క్రిమినల్కి ఉంది. కాబట్టి దయచేసి మీకు కోపం వచ్చినా ఫార్వర్డ్ చేయకండి, అభిమానం వచ్చినా ఫార్వర్డ్ చేయకండి, అది పూర్తిగా తెలుసుకునేంత వరకు. సార్, ఇప్పుడు చిరంజీవి గారు కాబట్టి సెలబ్రిటీ మెగాస్టార్ గారు కాబట్టి ఆయనకి ముందే ఈ సిచ్యువేషన్ తెలిసింది, ఆయనకి పర్సనల్గా ఎవరున్న వాళ్ళు చెప్పారు ఆయనకి. ఆయన వెంటనే వెళ్ళారు, సజ్జనార్ గారిని కలిశారు. ఆ రోజు మామూలుగా అందరూ అనుకున్నారు మామూలుగా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆ విధంగా కలిసి అనుకున్నాం. అప్పుడే ఏదో సమ్ మీటింగ్ జరిగింది, సజ్జనార్ గారు ఇచ్చిన సలహాను లేక మరెవరు ఇచ్చిన సలహాను ఆయన కోర్టుకు వెళ్ళారు, కోర్టు ద్వారా ఆయన ఈ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇది సామాన్య మానవుడికి మీరు చెప్తున్నట్టుగా మిగతా వాళ్ళకి ఇది సాధ్యమా సార్? ఇది సాధ్యం కాదు సామాన్యమైన వాళ్ళకి. సామాన్యమైన వాళ్ళ యొక్క ఫేక్ వీడియోలు కూడా ఎవరు తయారు చేయరు, అన్లెస్ ఏదో రివెంజ్ లాంటివి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాంటివి ఉంటే తప్ప వాళ్ళు చేసి ఇప్పుడు నాదో మీదో చేయడం వల్ల వాడికి ఏం అడ్వాంటేజ్ ఎవడు చూడదు, హిట్స్ రావు. సో ఆ క్రిమినల్ కూడా మన మీద ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. క్రిమినల్కి ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎవరి ఫేస్ వాల్యూ ఉందో వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కామన్ మ్యాన్ దీంట్లో ఏం సఫర్ కారండి. కామన్ మ్యాన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫార్వర్డ్ చేయకుండా ఉండడం తెలుసుకో, దీన్ని చూసి అజిటేట్ కాకుండా ఉండడం తెలుసుకో. ఒకవేళ సెలబ్రిటీలకే మీ చిరంజీవి గారు కాబట్టి ఓకే బయటపడ్డారు, కొంతమంది ఉంటారు సార్ బయటపడిన వాళ్ళు ఉంటారు, భయపడే వాళ్ళు ఉంటారు, బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయితే బాగుంటుంది అంటారు సార్? వాళ్ళు కూడా లోకల్ పోలీసుకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్లో ఫాల్స్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ను క్రియేట్ చేసిన, పబ్లిష్ చేసిన, ప్రొసెస్ చేసిన కూడా నేరం. 335 సెక్షన్ నుంచి 340 సెక్షన్ వరకు సరైన డెఫినేషన్స్ ఉన్నాయి దానికి సంబంధించి. ఓకే సార్. ఫాల్సిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్, దానికి సంబంధించి పోయి ఏ పోలీస్ స్టేషన్లో అయినా కంప్లైంట్ ఇవ్వవచ్చు. కంప్లైంట్ ఇచ్చినాము అని చెప్పి ప్రచారం చేసుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళకి ప్రచారం వస్తుంది. వాడు దొరికారు అనుకోండి, క్రిమినల్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇండియాలో ఉంటే పోలీసులు పట్టుకుంటారు. ఆ విధంగా కొంచెం డిటరెన్స్ రావచ్చు. సో సామాన్య మానవులు ప్రతి ఒక్కరు కోర్టుకు పోవడానికి ఇబ్బంది అయితే, డబ్బులు ఖర్చు పెట్టడం కష్టమవుతే లోకల్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఫాల్సిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డు కింద వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. మిగిలినది పోలీసులు చూస్తారు. సార్, ఇంతకుముందు ఎవరికైనా ఇట్లా న్యాయం జరిగిందా సార్ ఇలాంటి కేసుకి సంబంధించి? ఇప్పుడు చిరంజీవి గారు ఫేస్ చేస్తున్నారు ఎవరైనా సెలబ్రిటీ? దాంట్లో రష్మిక మందన విషయంలో కొంతమందిని అరెస్ట్ చేశారు. దీంట్లో ఆ అమ్మాయి లిఫ్ట్లో పోతుండగా కొంచెం అబ్సీనిటీతో ఉన్న కంటెంట్ను పోస్ట్ చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అని తెలుసుకొని వాళ్ళను పట్టుకోవడం కూడా జరిగింది. ఇట్లాంటివి హిందీ మీడియాలో ఇప్పటికే చాలాసార్లు చాలా కంప్లైంట్స్, చాలా మందిని అరెస్ట్ చేయటాలు, చాలా మందిని ప్రశ్నించటాలు జరిగాయి. దానివల్లనే అది పూర్తిగా పెరగక ముందనే చిరంజీవి గారు సరైన స్టెప్ వేసి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్నారు. ఇట్లాగే పైరసీ కూడా జాన్ డో ఆర్డర్ అని తీసుకుంటారు. అంటే క్రిమినల్ ఎవరో తెలియకుండానే వాళ్లకు ఇటువంటి ఉండకుండా రిస్ట్రిక్ట్ చేయడానికి జాన్ డో ఆర్డర్ అని అంటారు. ఆ జాన్ డో ఆర్డర్ తీసుకుంటారు. అంటే ఎంత సమయం పడుతుంది సార్ ఈ ఆర్డర్? అంటే ఆయన కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి తర్వాత కోర్టుకి వెళ్ళి ఆర్డర్ రావడానికి ఎంత సమయం పడుతుంది సార్? వెంటనే పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇస్తే కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు, పోలీసులు చూసుకుంటారు. ఓకే. కోర్టుకు వెళ్తే సార్ కోర్టు చిరంజీవి గారు కోర్టుకి అటెండ్ అయ్యారు, సివిల్ కోర్టుకు వెళ్ళి దానిపైన ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకున్నారు. ఎవరు అటువంటి పోస్ట్ చేయకూడదు, అతని పేరు వాడకూడదు, కమర్షియల్ గా కానీ నాన్ కమర్షియల్ గా కానీ, పబ్లిసిటీ కోసం కానీ, ఫేక్ కానీ, మంచి ఇన్ఫర్మేషన్ కానీ, చెడు ఇన్ఫర్మేషన్ కానీ దేనికి వాడటానికి లేదు, ఒక ఆర్డర్ తీసుకున్నాం. ఇది సింపుల్ గానే వస్తుందండి. ప్రతి సెలబ్రిటీ దగ్గర ఉన్న చిన్న మేనేజర్ కూడా దే కెన్ గో అండ్ గెట్ దిస్. కోర్టుల నుంచి ఇమీడియట్ గా క్విక్ రెస్పాన్స్ ఉంటుంది ఈ విషయంలో. ట్రయల్ లేట్ అవుతాయి కానీ అండి ఇటువంటి ఆర్డర్స్ చాలా ఫాస్ట్ గానే వస్తాయి. రైట్, ఒక కాల్ ఉన్నారు సార్ ఫోన్ లైన్లో, మనతో మాట్లాడదాం సార్. హలో 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 హలో
హలో సార్ చెప్పండి, ఎవరు మాట్లాడు? పేరెంట్స్ సార్. హలో, శివ మాట్లాడుతున్నా. శివ, ఎక్కడి నుంచి అండి మీరు మాట్లాడేది? హైదరాబాద్. హలో, హైదరాబాద్. హలో, రైట్ సార్, కాల్ కట్టేయండి సార్. సార్ రైట్ సార్, మొత్తం మీద సజ్జనార్ గారు వచ్చిన తర్వాత కొంత సీరియస్ కానీ కొన్ని ఈ ఫేక్ వీడియోస్ కానీ చిన్నపిల్లల కంటెంట్ మీద కూడా ఆయన వార్నింగ్ ఇవ్వటం జరిగింది సార్. ఇట్లాగే ఈ వీటి మీద కూడా కొంత సీరియస్గా ఉక్కుపాదం మోపితే కొంతలో కొంతైనా తగ్గుతుందని భావించవచ్చా సార్? తగ్గుతుందండి. ఎట్లయినా ఇటువంటి సీరియస్ యాక్షన్ ఉంటుంది. పోలీసులు చేరగలరు, మమ్మల్ని పట్టుకోగలరు. పెద్ద పెద్ద హ్యాకర్స్ నే పట్టుకుంటున్నారు, మమ్మల్ని ఎంత ఈజీగానే పట్టుకుంటారు అనే వాళ్ళందరూ డిటరెన్స్ ఉంటుంది ఒకటి. రెండోది, దీంట్లో కొంతమంది మిస్యూస్ గా చేస్తుంటారు. వాళ్ళ ఉద్దేశము క్రిమినల్ గా డిక్లేర్ కాబడడం వాళ్ళ ఉద్దేశం కాదు. నాకు కూడా హిట్స్ వస్తాయి కదా, నాకు డబ్బులు వస్తాయి కదా అనుకొని చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు దీన్ని మీరు ప్రచారం చేయడం ద్వారా వాళ్ళకు కూడా తెలుస్తున్నారే ఇది చేయటము పిల్లికి చెలగాటము ఎలకకు ప్రాణ సంకటం టైప్ లో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బంది అయినప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే మనల్ని అరెస్ట్ చేస్తారు అని తెలిసిన సామాన్య ప్రజలు ఎవరు ఇటువంటి పనులు చేయరు. కరుగట్టిన వాడు చేస్తాడు, వాడిని పట్టుకుందాం, వాడిని లోపల వేద్దాం, తర్వాత చూద్దాం. బట్ మిస్యూస్ గా చేస్తూ ప్రాంక్స్టర్స్ ఉంటారు, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనిలో ఇటువంటి జోలికి పోరు. ఇది మంచి విషయమే అతను తీసుకోవటం కోర్టు నుంచి, దాని ప్రచారంలోకి ప్రతి మీడియా మిత్రుడు తీసుకురావటం, మీలాంటి వాళ్ళు దాని గురించి ఒక ప్రోగ్రామ్ చేయటం, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళడము సగం డిటరెన్స్ వస్తుందండి ఆటోమేటిక్గా. ఓకే, ఇది నేరము తెలుస్తుంది చాలా మందికి. ఎటువంటి కఠిన శిక్షలు ఉంటాయి సార్ ఇటువంటి తప్పుడు పనులు చేసినప్పుడు? దీంట్లో ఈయన తీసుకున్న వాటిలో సివిల్ డిస్ప్యూట్ కు సంబంధించింది, కానీ ఈయన క్రిమినల్ కేసు కూడా పెట్టుకోవచ్చు. క్రిమినల్ కేసు పెడితే 3 ఏళ్ళు శిక్ష పడుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి కేసుల్లో ఎటైనా రిజల్ట్ వచ్చిందా సార్? ఇదే మన మొదటి చిరంజీవి గారి, రష్మిక గారిది వాళ్ళు చూసాం. అటు కాకుండా ఇంకేదైనా కేసుల్లో ఇటువంటి కేసులు కఠిన శిక్షలు పడ్డ ఆనవాళ్ళు ఉన్నాయి సార్? దీంట్లో ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి ఇలాంటివి. పాత కేసుల్లో సెలబ్రిటీస్ ను డిఫేమ్ చేస్తూ ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టిన వాటిలో ఇంతకుముందు శిక్షలు పడ్డాయండి. 18 నెలలు, 2 సంవత్సరాలు ఇలాంటి శిక్షలు పడ్డాయి. చాలా తక్కువే అనుకోవచ్చు సార్, అది కూడా 18 నెలలు అంటే 3 ఏళ్లకు. ఇక్కడ ఇండియాలో అరెస్ట్ కాబట్టి ఫస్ట్ జైలుకి వెళ్ళడం, తర్వాత బయటికి వచ్చి ట్రయల్ ఒక 10 సంవత్సరాలు రెగ్యులర్గా కోర్టుకు అటెండ్ అయ్యి ఆ లాయర్కు సమర్పించుకొని ఇవన్నీ కూడా శిక్షలో భాగాలేనండి. 10 ఏళ్ళు ఒక వ్యక్తి రెగ్యులర్గా కోర్టుకు అటెండ్ కావాలంటే అది శిక్ష పడడానికన్నా పెద్ద వాయిదాలకి తిరుగుతూనే ఉండాలి కాబట్టి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉండాలి. అది ఒక శిక్ష లెక్కనే. పైగా వాళ్ళకు ఎంతో ఖర్చు అవుతుంది. వాళ్ళ స్వంతంగా చేసుకునే పనులన్నీ ఆగిపోతాయి. ఒక్కొక్కసారి భార్య పిల్లలు కూడా నేరస్తుని పిల్లలుగా అనిపించుకోవడానికి ఇష్టం లేక వదిలేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి వాటిలో సామాజికంగానూ కష్టమే, వాళ్లకు శారీరకంగానూ కష్టమే, ఆర్థికంగానూ కష్టమే, జైలుకు పోతే ఇంకా ఫర్దర్ కష్టమే. రైట్, శ్వేత కాలరు సిద్ధుకున్నారు సార్ మాట్లాడటానికి. హలో శ్వేత గారు. హలో శ్వేత గారు. రైట్, మనకి తుఫాను ప్రభావం ఏమో కదా సార్, ఫోన్ లైన్లన్నీ కట్ అయిపోతున్నాయి సార్. ఒక పక్క తుఫాను, ఇటువైపు చిరంజీవి గారి అభిమానుల తుఫాను సార్. మన మీడియాలో ఇప్పుడు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా ఆయన ఫోటోలు వాడటం కానీ, ఆయన వీడియోలు వాడి, ఆయన డీఫేక్ ద్వారా అసభ్యకర సన్నివేశాలు అయితేనే ఈ చిత్రాలు చాలామంది అభిమానులు బాధపడుతూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సార్. మొత్తం మీద కోర్టు నుంచి మీరు చెప్పినట్టు సివిల్ కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ రావటం మంచిదే, కానీ ఇంతటితో ఆగితే బాగుంటుంది, కానీ ఇది ఇంకా ముందుకు వెళ్ళేటట్టుంది సార్. ఇలాగే ఈ చిరంజీవి గారిని మనం ఈరోజు అట్లా అనుకుంటే కొంతమంది ఆడపిల్లలు కూడా తెలియక ఈ స్టేటస్లు పెడుతుంటారు, ఎఫ్బీలో బట్టి వాళ్ళ ఫోటోలు కూడా పెడుతుంటారు సార్. వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే కదా సార్, రేపు వెనక్కి తిరిగి చూసుకోలేరేమో ఈ తప్పు జరిగింది. అవునండి, ఎటువంటి జాగ్రత్త సార్?
ఎవరైనా మిస్చ్యూవస్ గా చేస్తే జనరల్ గా అమ్మాయిల విషయంలో ఏదో ఒక అంతకుముందు వాళ్ళకు ఉన్న గొడవ వలన రివెంజ్ తీసుకునే వాటి కేసులు చాలా చూసాం మనం. సరదా కోసం చేసిన వాళ్ళు చాలా తక్కువ. అమ్మాయిలను ఉరుకునే చేసి ఏడిపించే వాళ్ళు తక్కువ. కానీ వాళ్ళకు ఏదైనా పర్సనల్ గొడవలు ఉంటే, ఫ్యామిలీ గొడవలు ఉంటే చేసిన కేసులు చాలా చూసాం. అన్న కూతురుని తమ్ముడు చేయటము, తమ్ముడి కూతురుని అన్న చేయటము, బంధువులను చేయటము, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ చేయటము, ఇలాంటివి చాలా చూసాం. మోటివ్ కూడా ఉంది వాళ్ళకు, కనుక్కోవడం కూడా కష్టమే, ఈజీనే వాళ్ళందరికీ కూడా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడైతే మనం అతని ఫేస్ తీసుకొని అతని లోయర్ బాడీ వేరే తీసుకొని ఉంటారో అవన్నీ కూడా కనిపెట్టొచ్చండి ఎక్కడి నుంచి తీసుకున్నారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డీప్ ఫేక్ అని చెప్పడానికి మాత్రము ఇప్పుడు మాది ట్రూత్ ల్యాబ్ అని ఉంది, దానిలో డీప్ ఫేక్ అనేది చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసి సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. కొంతవరకు దాన్ని వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకోవచ్చు, కేసులో వేసుకోవచ్చు. ఇట్లాంటివి చేయడం వల్ల ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద డిటరెన్స్ వస్తుంది. భరించి ఆపేసుకుంటుంటారు చాలా మంది. మన డిగ్నిటీ బయటికి పోతే మన డిగ్నిటీ పోతుందని చెప్పకుండా కూడా ఉంటారు. అట్లా ఉంటే ఏమవుతుందంటే అవతల వాడికి అది ఒక అదేమి చెలగాటం అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ చేస్తారు. కాబట్టి ఇటువంటి ఉంటే ఖచ్చితంగా పోలీస్ దృష్టికి తీసుకురావటము, లేదా వీడియో ఏదైనా ఉంటే ఆన్లైన్లో ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము డౌన్లోడ్ చేసి దాన్ని ఏ విధంగా ఎవిడెన్స్ కోర్టులో ప్రజెంట్ చేయగలరో ఆ విధంగా చేసి చేయటం వల్ల వాళ్లకు ఖచ్చితంగా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఎవరికి జరిగినా, కామన్ మ్యాన్కి జరిగినా, అమ్మాయికి జరిగినా, చిన్నపిల్లలకు జరిగినా, ఫ్యామిలీలో ప్రామినెంట్ మెంబర్కి జరిగినా, సొసైటీలో ప్రామినెంట్ మెంబర్కి కానీ సెలబ్రిటీకి జరిగినా ఎవరూ ఈ విషయంలో తాత్సారముగా ఉండద్దండి. ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వండి. ప్రణతి కాల్ ఉన్నారు సార్. ప్రణతి గారు నమస్తే అండి. నమస్తే. హలో మేడం, చెప్పండి మేడం. ప్రణతి గారు మాట్లాడచ్చు సార్. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇది లైవ్ చూస్తున్నానండి మేడం. సార్, ఇది ఇప్పుడు మరి మనకి ఇంత పెద్ద సీనియర్స్ వీళ్ళకి ఇలా జరుగుతున్నప్పుడు కామన్, అది కూడా ఎస్పెషల్ గా ఉమెన్ పరిస్థితి. నమస్తే సార్, వింటున్నారా? అదే సార్, ఇప్పుడు మనకి సైబర్ క్రైమ్ అంత పెద్దవాళ్ళే బాధితులైనప్పుడు ఎస్పెషల్ గా కామన్ పీపుల్, అదే అంటే ఉమెన్ ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, దీని గురించి అవేర్నెస్ ఇంకొంచెం బాగా క్రియేట్ అవ్వాల్సి ఉంది సార్. దాని గురించి ఒకసారి తెలియజేయాలని కోరుకుంటున్నాను. రామ్మోహన్ గారు. ప్రణతి కరెక్ట్ అమ్మా, మీరు చెప్పింది కరెక్టే. కామన్ మ్యాన్ కి ఇంకా కష్టమే. పెద్దవాళ్ళకే జరిగితే పెద్దవాళ్లే తల్లడిల్లిపోతూ ఉంటే చిన్నవాళ్ళు ఇంకా తల్లడిల్లిపోతారు. అయితే నేను ఇందాక చెప్పినట్టు సెలబ్రిటీస్నే టార్గెట్ చేస్తారు వీళ్ళు. చిన్నవాళ్ళను చేయరు. చిన్నవాళ్ళను చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళకి ఏదో ఒక మోటివ్ ఉంటుంది. ఆ అమ్మాయిని, ఆ అబ్బాయిని, ఆ పిల్లవాడిని, ఆ పెద్ద మనిషిని ఏదో ఇబ్బంది పెట్టాలని ఒక మోటివ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఇట్లాంటివి ఉన్నప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా సెక్షన్ 335 నుంచి 340 వరకు రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. దాని ప్రకారం పోలీసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తారు. వాళ్ళందరూ ఇండియాలోనే ఉంటారు కాబట్టి ఈజీగానే పట్టుబడతారు. డిటరెన్స్ ఉంటుంది. మీరు కంప్లైంట్ అయితే ఇవ్వాలమ్మా. ప్రణతి సార్, మరో కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు సార్. హలో. హలో సార్. సార్ నమస్తే, చెప్పండి సార్, మీ పేరు? సార్ నా పేరు రాయుడు అండి. రాయుడు గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. మాట్లాడండి ప్లీజ్, చెప్పండి. సార్ ఏం లేదు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ అశ్లీలమైన సెలబ్రిటీలకే తప్పడం లేదు. వీటి మీద ఎట్లా అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే అవి తగ్గే అవకాశాలు ఉన్నాయి సార్? అంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? అటువంటి సెలబ్రిటీలే ఇబ్బంది పడుతున్నారు కదా. మాకు కూడా ఫేస్బుక్ చర్యలు తీసుకోవాలి. సామాన్యుడికి కష్టమే, పెద్దవాడికి కష్టమే, ఎవరికైనా పరువే. అయితే సామాన్యుడికి దృష్టికి ఈ ఆన్లైన్ క్రిమినల్స్ తొందరగా సామాన్యుల దగ్గరికి రారు. ఏదో ఒక పర్సనల్ రివెంజ్ ఉంటే తప్ప అటువంటివి ఏమన్నా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ కంప్లైంట్ తీసుకొని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఒకటి. రెండవది, డీప్ ఫేక్ చేయాలి అంటే వాళ్లకు కొంత ఖర్చుతో కూడుకున్నదే. బాగా చేయాలనుకుంటే, ఫేక్గా చేయాలంటే పర్వాలేదు. మీరు కామన్ మ్యాన్ వీళ్ళు పక్కన పెడితే, మీరు మీ ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో వాటిలో చూస్తే
నిర్మలా సీతారామన్ గారు అక్కడ కూర్చొని 21,000 కట్టండి మీకు 10 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తుంది, 40 లక్షలు వస్తుందని చెప్పినట్టుగా డీప్ ఫేక్ వీడియోస్ ఉన్నాయి. అది నమ్మి అక్కడ క్లిక్ చేసి మోసపోయిన వేల మంది ప్రజలు ఉన్నారు. అక్కడ నిర్మలా సీతారామన్ గారి యొక్క నష్టం పక్కన పెడితే ఎవరెవరైతే దాన్ని నమ్మి క్లిక్ చేసి దానికి డబ్బులు కట్టారో వాళ్ళు వేలల్లో కోట్లల్లో మోసపోయి ఉన్నారు. వాళ్ళది ఇంకా కష్టం. ఓకే, ఇక్కడ విక్టిమ్ ఎవరు? సెలబ్రిటీ. అక్కడ విక్టిమ్ ఎవరు? సెలబ్రిటీ అనిపించుకునే ఫేక్ వీడియో వల్ల ప్రజలు. రెండూ కూడా కష్టమే. రెండిటికి తగినంత లా ఉంది. అటువంటివి నమ్మకూడదు అనే అవేర్నెస్ పబ్లిక్కి లేదు. ఎస్ సార్. మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొంచెం మేలు. అందరికీ ఇటువంటి టీవీ ప్రోగ్రామ్స్ వల్ల చాలామందికి ఆన్లైన్ క్రైమ్స్ తెలుసు. ఆన్లైన్ క్రైమ్స్ ఉంటే ఎక్కడ రిపోర్ట్ ఇవ్వాలో కూడా తెలుసు. కానీ మేము నార్త్లో చూస్తూ ఉంటాము, చాలా మటుకు అంత అవగాహన లేదు. వాళ్ళు ఇంకా కష్టపడుతూ ఉంటారు. రైట్, హారిక సార్ ఫోన్ లైన్లో ఉన్నారు. హారిక గారు నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు ఈ డీప్ ఫేక్ వాళ్ళని పట్టుకోవడానికి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కదా. ఆ డీప్ ఫేక్ చేసేవాడు అంటే ఎవరైతే కల్పెట్టున్నారో వాడు కూడా దొరకకుండా ఉండడానికి టెక్నాలజీ వాడతాడుగా. అలాంటి వాళ్ళని ఎలా గుర్తిస్తారు, ఎలా పట్టుకుంటారు సార్? నిజమేమ్మా, అది పెద్ద ఛాలెంజే పోలీసులకు. పట్టుకోవటము. ఇందాక చెప్పాను మొదట్లోని, ప్రోగ్రామ్ మొదట్లోనే హారిక, మన ఇండియాలో ఆ క్రిమినల్ ఉన్నంత వరకు పట్టుబడతాడు. మన దగ్గర వాళ్ళకంటే బెటర్ టెక్నాలజీ, టెక్నిక్, పవర్, లా ఉంది. కానీ అదే వేరే కంట్రీలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని పట్టుకోవటము ఇంపాసిబుల్ కాదు. అది ఖచ్చితంగా డేలే అవుతుంది, పట్టుకోగలం. కానీ ఇవి నాన్ ప్రియారిటీ కేసులు. ఇవన్నీ ప్రియారిటీ కేసులు అంటే పెద్ద పెద్ద మర్డర్ కేసులు, పెద్ద డబ్బులు చాలా పోయిన కేసులు, ఇట్లాంటివి ఉంటాయి తప్ప ఇవి నాన్ ప్రియారిటీ కేసు. నాన్ ప్రియారిటీ కేసు అని చెప్పేసి విక్టిమ్ను ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ అక్కడ ఉన్న పోలీసుకు సఫిషియంట్ టైము, మనీ ఇన్ని ఉండాలి అక్కడికక్కడ అబ్రాడ్కి వెళ్ళి పట్టుకొని రావటానికి. ఈ కేసు 10,000 కోట్లు కొట్టేసిపోయిన వాడిని పట్టుకోవడమే కష్టంగా ఉంటే, ఇంత చిన్న ఇండివిజువల్గా ఉండే కేసులను పట్టుకోవటము, అంత డబ్బులు ఖర్చు పెట్టడము మన దేశానికి కష్టమే, పోలీసులకు కష్టమే. అది చాలా కొద్ది పర్సెంటేజ్ ఉంటాయి. మిగిలిన వాళ్ళందరూ ఇండియాలోనే ఉంటారు, వాళ్ళందరూ దొరుకుతారు. ఈ కేసులు అన్నింటిలోనూ దొరుకుతారు. రైట్, శ్వేత అని మరో కాల్ ఉన్నారు సార్. శ్వేత మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి శ్వేత. సార్ ఇప్పుడు మామూలుగా జనరల్గా ఇట్లా సెలబ్రిటీస్కి ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు లేడీస్కి ఎలా ఇది ఏ ద్వారా మనకి ప్రొటెక్షన్, లేకపోతే ఇట్లా ఈ జరిగే వాటిని ఎట్లా నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుంది? ప్రికాషన్స్ అంటారు సార్ తను. ఇప్పటి వరకు 4 ప్రశ్నించారు. ప్రణతి, నాయుడు, మీరు అందరూ కూడా, హారిక, కామన్ మ్యాన్ గురించే ప్రశ్నించారు. అందరూ అదే సేమ్ ప్రశ్న అడుగుతున్నారు, మోర్ ఆర్ లెస్. కామన్ మ్యాన్ అయినా ఎవరైనా లా ఒకటే. కానీ కామన్ మ్యాన్కు ఇంత క్రైమ్ జరగదు. సెలబ్రిటీస్కి ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకు హిట్స్ వస్తాయి కాబట్టి చేస్తారు. ఎనిమిటితోటి కాదు చేసేది. జనరల్గా ఎనిమిటితోటి చేయాలంటే వాళ్ళని డిఫేమ్ చేయడానికి చేస్తారు, ఎనిమిటితోటి. ఇప్పుడు శ్వేత ఇండివిజువల్గా ఉండే అమ్మాయిలకు వాళ్లకు వాళ్ళ తెలిసిన బంధువులు కానీ, మిత్రులు కానీ, దగ్గరలో ఉన్న శత్రువులు కానీ చేయడానికి స్కోప్ ఉంది, వాళ్ళు పట్టుకొడతారు. ఇక్కడ కేసు ఉందని నేను చెప్తున్నాను కాబట్టి అది తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే నన్ను క్రిమినల్ అనిపించుకోవడానికి, అమ్మాయిని తిట్టడానికో అమ్మాయిని కోపడ్డానికో ఫిజికల్గా వెళ్ళి చేయకుండా ఆన్లైన్లో చేసి రికార్డెడ్గా దొరకడం ఎందుకు అని చెప్పి ఆ క్రిమినల్స్ దూరం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా పట్టుబడతారు వాళ్ళు. రెండవది, ప్రతి అమ్మాయి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇండియాలో అబ్రాడ్లో వాళ్ళకు బాడీ పార్ట్స్ అంత ప్రైవేట్ కాదు.
ఇండియాలో ప్రతిదీ ప్రైవేట్ అనుకుంటాం కాబట్టి మనం కూడా మన యొక్క ఫోటోగ్రాఫ్స్ను వీడియోగ్రాఫ్స్ను రీల్స్లో విచ్చలవిడిగా ఇచ్చేయకూడదు. దానివల్ల ఎవరికో ఆనందం వస్తుంది తప్ప మీకేం ఆనందం రాదు. సో అందరూ ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లోనూ సోషల్ మీడియాలోనూ అన్ని రకాలైన పోజులతోటి ఫోటోలు ఇచ్చేస్తున్నారు. వాటిని కొంచెం మార్ఫింగ్ చేసి ఇటువంటి ఫేక్ వీడియోస్ చేయొచ్చు. కాబట్టి మనం కూడా అట్లాంటి ఇవ్వకుండా ఉండేలాగా ప్రయత్నం చేద్దాం వీలైతే. కానీ సోషల్ మీడియా మన జీవితంలో మన ఆక్సిజన్ కన్నా ఎక్కువైపోయింది. పొద్దున లేస్తే సోషల్ మీడియా, రాత్రి వరకు సోషల్ మీడియా. సోషలైజింగ్ పోయింది, సోషల్ మీడియాతో సోషలైజింగ్ స్టార్ట్. ఇట్లాంటి మన వింత పోకడలకు క్రిమినల్స్ కూడా ఇంకొక పని చేస్తున్నారు. సెలబ్రిటీస్ని ఈ మాట నేను అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నదే వీడియోలు తీసి పబ్లిష్ చేసుకోవడానికి, సినిమాలు చూపించడానికి. వాళ్ళ వృత్తి మామూలు కామన్ మ్యాన్కు కామన్ ఉమెన్కు అది అవసరం లేదు కదా. చిన్నపిల్లలను స్కూల్కి పోతుంటే వాళ్ళ ఫస్ట్ డే స్కూల్ అని చెప్పి వాళ్ళని స్కూల్ డ్రెస్లో వాడు ఎక్కుతున్న ఆటో, వాడు ఎక్కుతున్న స్కూల్ బస్సులో ఎక్కి ఆ ఫోటోలు కూడా పబ్లిష్ చేస్తున్నారు సోషల్ మీడియా. దానివల్ల ఏమవుతుంది, కొంతమంది అటువంటి పిల్లల్ని కిడ్నాప్ చేసేస్తున్నారు. వాడి స్కూల్ తెలుసు, వాడి స్కూల్ వెహికల్ తెలుసు, ఏ తల్లిదండ్రులకు తెలుసు, ఎంత రిచ్ ఫెలోసో తెలుసు, కిడ్నాప్ చేస్తున్నారు. సో మనము మన ఫోటోలే కాకుండా, భార్య ఫోటోలే కాకుండా పిల్లల ఫోటోలు కూడా ఆన్లైన్లో పెట్టేసే స్టేజ్లో వీక్నెస్, మనకు బలహీనత అయిపోయింది ఈ సోషల్ మీడియా. తప్పు మనదే అంటారు, అంతే కదా సార్? కరెక్టే కదా. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నాకేం పర్వాలేదు, నా బాడీ పార్ట్స్ ఏం కనపడినా పర్వాలేదు, ఒక ధైర్యం ఉంటే నువ్వేమైనా చెయ్యి. అన్నిటికీ మనకు ఒక కల్చరు మన వెనకాల ఉంటుంది, అది మనల్ని వద్దు వద్దు అంటుంటుంది, అయినా చేసేస్తుంటాం. అటువంటి డైకాటమీ ఉన్నప్పుడు మనుషుల్లో వ్యక్తిత్వంలో ప్రాబ్లం. ఏదో ఒకటి నేర్చుకోవాలి, పూర్తిగా అదర్ కంట్రీస్లో లాగా విచ్చలవిడిగా ఉండాలి, లేదా పూర్తిగా మన సంప్రదాయంలోనే ఉండాలి. ఇది అది చేయాలనుకుంటే కుదరదు, మానసిక స్థితి ఒప్పుకోదు. రైట్. అహల్య గారు ఉన్నారు సార్. అహల్య గారు నమస్తే అండి. నమస్తే సార్. మాట్లాడచ్చు. ఇప్పుడు డార్క్ వెబ్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇంత పెద్ద సెలబ్రిటీ ఫోటోని డీఫేక్ చేశారంటే నార్మల్ వ్యక్తులు అయితే చేయరు కదా. డార్క్ వెబ్ యూస్ చేసిన వాళ్ళు ఎక్కడి నుంచి ఇట్లా చేస్తున్నారో వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కష్టమే కదా. అట్లాంటి వాళ్ళని ఎలా పట్టుకుంటారు? ఇందాక నేను చెప్పాను అన్నమాట, ప్రాక్సీ వాడిన, డార్క్ వెబ్ వాడిన వాళ్ళను పట్టుకోవటం కష్టమవుతుంది అదర్ కంట్రీస్ సపోర్ట్ లేకుండా. ఇండియాలో చేసేవాళ్ళైతే, ఇండియాలో నుంచి కూడా డార్క్ వెబ్లో చేసేవాళ్ళైతే అదర్ కంట్రీ సపోర్ట్ ఉంటేనే ఆ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ను మనం క్రాక్ చేయొచ్చు. అహల్య గారు, అట్లా ఉంటేనే చేస్తాం. కానీ అవన్నీ చేయాలంటే అదర్ కంట్రీస్తో మనకున్న అగ్రిమెంట్స్ ఉంటాయి, బైలేటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి. ఈ మధ్యనే చాలా కంట్రీస్ UN రెజల్యూషన్ సైన్ చేసాయి రీసెంట్గా, ఒక వీక్ డేస్ కిందట. దాంట్లో ఇటువంటి సపోర్ట్ తీసుకునే మెథడ్స్ వచ్చాయి. కాబట్టి ఫ్యూచర్లో కూడా డార్క్ నెట్ అయినా కూడా ఫ్యూచర్లో మనము ఈ ఇండియాలో ఉన్న క్రిమినల్ను రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంత ఎస్కేప్ అయ్యేలాగా పెట్టుకొని అన్ని కంట్రీలు సఫర్ కావు కదా. టెక్నాలజీ పెరిగే కొద్దీ లా పెరుగుతుంది. ఫస్ట్ లాలో ఏమేమి ఉన్నాయో ఐటీ యాక్ట్లో, దానిలో లేనివన్నీ తీసి మన కొత్తగా వచ్చిన BNS యాక్ట్లో పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఐటీ యాక్ట్ మళ్ళీ అమెండ్మెంట్కు రెడీగా ఉంది. దాంట్లో ఈ న్యూ లాస్కు సంబంధించిన ప్రతి విషయం కూడా దాంట్లో యాడ్ చేయటం జరుగుతుంది. కాబట్టి క్రైమ్ జరిగితే లా వస్తుంది, లా వస్తే పోలీసులు పనిచేస్తారు, పోలీసులు పనిచేస్తే అది కోర్టుకు వెళ్తుంది. ఈ సైకిల్లో కొన్ని క్రైమ్స్ ఇప్పుడు ఏమీ తప్పించుకోవచ్చు, కానీ వచ్చే రోజుల్లో లా పెరిగి, ఇన్వెస్టిగేషన్ పెరిగి, కోర్టు యొక్క పరిధి పెరిగితే అది ఖచ్చితంగా డెఫినెట్గా వాళ్లకు శిక్ష పడుతుంది. రైట్. నెక్స్ట్ అను అనే కాల్ ఉన్నారు సార్. అను, హలో. హలో సార్, నమస్తే అండి. నమస్తే అమ్మా, మాట్లాడచ్చు. ఇలాంటివి తరచూ ఎందుకు సార్ జరుగుతూ ఉన్నాయి? అంటే సోషల్ మీడియా సెక్యూరిటీ బలహీనత అంటారా? అవును. దీంట్లో హలో, ఒక మనిషి నన్ను గుర్తిస్తారు నేను తప్పు చేస్తే అని అనుకుంటే
ఆ తప్పు చేయరు. మీరు ఉదాహరణకు దొంగతనం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు పట్టుబడినా కూడా వాళ్ళకి షేమ్ లేదు. అక్కడ పట్టుబడితే మనకు షేమ్ అవుతుంది కాబట్టి చదువుకున్న పిల్లలు దొంగతనం చేయడానికి కాస్త ఆలోచిస్తారు. ఈ ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే మనిషి ఎవరో తెలియదు. ఇనిషియల్గా నేరము చేస్తూ ఉన్నప్పుడు ఆ నేరస్తుడి యొక్క అనానిమిటీ వల్ల వాళ్ళు రెచ్చిపోతున్నారు. క్రైమ్ సీన్కి వచ్చి క్రైమ్ చేయాలంటే మర్డర్ కేసు పొడచాలి, తుపాకీ తీసుకుని వచ్చి కాల్చాలి, ప్యాకాట్ ఆడుతూ పట్టుబడాలి, దొంగతనం చేస్తూ లోపలికి వెళ్ళాలి. ఇవన్నీ ఫిజికల్ క్రైమ్స్. ఈ ఫిజికల్ క్రైమ్స్లో ఎక్కడ ఒక చోట మనం దొరుకుతామనే భయం ఉంటుంది. ఇది ఆన్లైన్ క్రైమ్. క్రిమినల్ ఎక్కడో ఉంటాడు, విక్టిమ్ ఇక్కడ ఉంటాడు. విక్టిమ్కు తెలియదు విక్టిమ్ ఎప్పుడు విక్టిమ్ అయ్యాడో. ఇటువంటి అనానిమిటీ ఉన్నందువల్ల సోషల్ మీడియాలో ఎవరైతే వాడుకుంటున్నారో ప్రజలు, వాళ్ళు ఎంత వాడాలి, ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి తెలియని అమాయకత్వం వల్లను, క్రిమినల్కు ఉన్న అనానిమిటీ వల్ల ఖచ్చితంగా ఇవి నేరాలు పెరుగుతున్నాయి. 2000లో ఒక్క కేసు ఉన్న చోట ఇండియాలో ఇప్పుడు 17 లక్షల కంప్లైంట్స్ ఉన్నాయి. కారణం ఏమిటి? అనానిమిటీ. కారణం ఏమిటి? టెక్నాలజీ. కారణం ఏమిటి? ఇన్వెస్టిగేషన్ డిఫికల్టీ. కారణం ఏమిటి? ఇన్ఫర్మేషన్ తొందరగా రాకపోవడం. ఇట్లాగా మల్టిపుల్ కారణాలు క్యుములేటివ్ ఇంపాక్ట్ ఇచ్చాయి. సార్ మీరు చెప్తున్నట్టు కరెక్టే సార్. ఇప్పుడు అందరూ అడుగుతుంది అది, మా పరిస్థితి ఏంటి అంటున్నారు సార్. రైట్, ఇప్పుడు చిరంజీవి గారు బాధితుడు కాబట్టి ఆయన వెళ్ళాడు, డబ్బు ఉంది కాబట్టి కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు, కరెక్టే సార్. కానీ ఆ వీడియోని గుర్తించడం ఎలా అంటే నేను అడిగేది ఏంటి, మీరు చెప్పినట్టు ఇండియాలో అయితే త్వరగా గుర్తించవచ్చా, అదర్ కంట్రీలో అయితే లేట్ అవుతుంది మీరు చెప్పారు. మరి ఇండియాలో ఆ వీడియో ఎక్కడ తయారు చేశారో గుర్తిస్తే వెంటనే వాళ్ళు పట్టుకోవచ్చు కదా. వీళ్ళేమో ఒక 4 or 5 daysలో తయారు చేసే వాళ్ళకన్నా కూడా ఇంకా ఫ్యూచర్లో ఎవరెవరైతే ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేలాగా తయారవుతానండి. అప్పుడు ఎవరు ఫార్వర్డ్ చేయరు. అంటే ఇప్పుడు ఫార్వర్డ్ అయిపోయింది కదా, నేను ఫార్వర్డ్ చేశాను అంటున్నారు. ఫార్వర్డ్ చేసేవాడిని కూడా నేరస్తుని చేస్తే లాలో అక్కడితో ఆగిపోతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆన్లైన్లో ఉంటే, ఒక వెబ్సైట్లో ఉంది అనుకోండి, ఎవరు యాక్సెస్ చేసినా కనపడదు. ఇండియాలో ఇండియన్ సెలబ్రిటీస్, ఆంధ్ర సెలబ్రిటీస్ ఆంధ్రాలోనే సర్క్యులేట్ అవుతాయండి, అబ్రాడ్లో తయారైనా కూడా. ఓకే, వేరే వాళ్ళకి ఏం పని ఉందండి చూడడానికి? అక్కడ తెలుగు క్యాప్షన్స్ లో తెలుగు ఆర్టిస్ట్ కనపడితే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ వేరే కంట్రీస్ లో ఫ్యాన్స్ కానీ సర్క్యులేట్ చేసుకుంటారే తప్ప వేరే వాళ్లకు వీళ్ళు నేకడ్గా నిలబెట్టిన వాళ్ళు ఎందుకు చూస్తారండి? వాళ్ళకేం పట్టింది? అలాగా ఇవన్నీ కూడా టార్గెటెడ్ లొకేషన్స్ అండి. ఇది ఎక్కడో అబ్రాడ్ లో తిరుగుతారు, ఇండియాలోనే కనపడకుండా చేస్తారు, అబ్రాడ్ లో తిరుగుతుంది అనేది ఏముండదు. అబ్రాడ్ లో కూడా ఇండియన్సే చూస్తారు, ఇండియన్సే తెలుగు వాళ్ళే చూస్తారు. సార్ ఇక చిన్న సందేహం సార్, మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఆ వీడియో ఫార్వర్డ్ అయింది అనుకుంటాం సార్, ఓకేనా? చిరంజీవి గారి వీడియో అసలు లేకపోతే ఇంకో మరో వీడియో ఫార్వర్డ్ చేసేసారు. కానీ అది ఫార్వర్డ్ చేసిన మొదటి వ్యక్తి ఎవడైతే తయారు చేశాడో ఇక్కడ కానీ మనం డిలీట్ చేస్తే మిగతాంతా డిలీట్ అవుతుందా? లేకపోతే చాలామంది అడిగే డౌట్ ఏంటంటే అది ఫార్వర్డ్ అయిపోయింది కదా సార్, అట్లా ఎంతమంది ఎన్ని కోట్ల మందికి ఫార్వర్డ్ అయిపోతుందో అదంతా కష్టమే కదా అంటారు. ఆ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంటుంది సార్. అవునండి, దీంట్లో రకరకాల టెక్నాలజీలు ఉన్నాయండి. ఎలాంటివంటే నేను ఒక సోషల్ మీడియాలో ఒక క్లిప్పింగ్ ఫార్వర్డ్ పంపించానండి. ఆరిజిన్ ఎవరిదో తెలియదు మనకు. నేను ఓ సోషల్ మీడియాలో పెట్టాను, ఎవడో తయారు చేసింది. దాన్ని పోలీసులు ఏం చేస్తారంటే ఆ కంటెంట్కు హ్యాష్ వాల్యూ అని ఉంటుంది. ఆ హ్యాష్ వాల్యూను క్యాలిక్యులేట్ చేసి ఈ హ్యాష్ వాల్యూ అనే ఫైలింగ్ ఎక్కడ ఉండదు. మొత్తం సోషల్ మీడియాలో అందరికీ ఈ హ్యాష్ వాల్యూలో ఉన్న ఇమేజ్ను మీరు ఫార్వర్డ్ చేయకండి, కనపడకుండా చేయండి అంటే అన్ని సోషల్ మీడియాలు పోలీసు లేదా కోర్టు యొక్క ఆర్డర్ మీద అవి బ్లాక్ చేసేస్తాయి. ఇప్పుడు దాంట్లో రామ్మోహన్ ఉన్నారా, శ్రీనివాస్ ఉన్నారా, చిరంజీవి ఉన్నారా, ఇది సంబంధం లేదు.
ఆ హ్యాష్ వాల్యూలో ఉన్న ఫైల్ను ఆపేస్తారు. ఓకే. సో నేను పోలీస్ స్టేషన్లో చేసే పని ఏంటంటే ఏ ఇటువంటివి వచ్చినా కూడా దాన్ని బ్లాక్ చేయాల్సి వస్తే ఎథిక్స్ కోడ్ ప్రకారం మనము ఒక హ్యాష్ వాల్యూను జనరేట్ చేసి దానికి అది పెక్యులర్ అల్గారిథం. ఆ టెక్నాలజీ సోషల్ మీడియాకు ఉంటుంది, పోలీస్కి ఉంటుంది, అందరికీ ఉంటుంది. వాళ్ళు డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చేసి ఈ హ్యాష్ వాల్యూ ఉన్న ఫైల్ను ఆపేయండి అంటే ఆపేస్తారు. ఓకే. ఫార్వర్డ్ అయిపోయింది కదండి, నా చేతిలో నుంచి అయిపోయింది కదా, వాళ్ళు మళ్ళీ ఫార్వర్డ్ చేయొచ్చు కదా అంటే చేయలేరు. వాళ్ళ కంప్యూటర్లో ఉండొచ్చేమో కానీ వాళ్ళు ఫార్వర్డ్ చేయాలంటే ఆ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని బ్లాక్ పెట్టి ఉంటారు ఆ హ్యాష్ వాల్యూ. ఆర్జిన్ అంటే కరెక్ట్గా. ఓకే సార్. ఇది ఒక టెక్నాలజీ, చాలా మటుకు పాసిబిలిటీ ఉంది ఆపడానికి. అది ఒక బెటర్ వే సార్, అది బెటర్. ఎందుకంటే కొన్ని కోట్ల మందికి వెళ్ళిపోతుంది ఆ ఫార్వర్డ్. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరు అదే పనిలో ఉంటారు. పోర్నోగ్రఫీకి సంబంధించి జీరో టాలరెన్స్ అండి వరల్డ్ లో. ఎవరు చైల్డ్ పోర్నోగ్రఫీని ఆన్లైన్ ట్రాన్స్మిట్ చేయడానికి లేదు. ఓకే. సో నేను ఏదైనా కనపడింది అనుకోండి నాకు పోలీస్ ఆఫీసర్ గా, దాని హ్యాష్ వాల్యూను నేను యునైటెడ్ నేషన్స్ పంపించేస్తే ఓకే వాళ్ళు ఆల్ సోషల్ మీడియాస్ ఇన్ ది వరల్డ్ ఆ హ్యాష్ వాల్యూను ఇచ్చేస్తారు. అట్లా బ్లాక్ అయిపోతాయి. అట్లా 28,000 వీడియోలు, ఇమేజెస్ ఇంతకుముందు మనం బ్లాక్ చేయించాం. స్వప్న గారు మాట్లాడటానికి సిద్ధంగా సార్. స్వప్న మేడం నమస్తే. నమస్తే సార్. మాట్లాడమ్మా. సార్ ఇప్పుడు జనరల్ గా సోషల్ మీడియాలో అంటే ఇన్స్టా ఆర్ ఫేస్బుక్ లో ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము. సో అవి ఎంతవరకు సేఫ్ సార్? అవి అలా అప్లోడ్ చేయడం వల్ల ఒకవేళ మిస్లీడ్ అయితే వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి? వాటికి సంబంధించి ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా? అసలు చేయకపోతే మంచిది అంటారు సార్. చేసిన తర్వాత చేసేది మనకు తప్పకుండా చేస్తూనే ఉన్నాం అందరము. మీరు చేయకపోయినా మీ ఫ్రెండ్ మీది చేసేయచ్చు, మీ ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటో. సో అది అప్లోడ్ చేయకుండా పోవడం అనేది కొంచెం కష్టమే. రెండో ప్రశ్న, మీరు దాన్ని ఎవరైనా మిస్యూజ్ చేస్తే ఏం చేయాలి? మిస్యూజ్ చేసినట్టు మీకు అనిపిస్తే ఎక్కడ ఉన్నా అది దాని ప్రొఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడమే. ఆ కంప్లైంట్ వాళ్ళు తీసుకొని ఫాల్సిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అను, ఒకవేళ వాడు బూతు బొమ్మగా అబ్సీనిటీ తోటి చేసి ఉంటే ఆ 67 సెక్షన్లోనూ వేసి దాని తగ్గట్టుగా వాళ్ళు కేసును ఇన్వెస్టిగేట్ చేసి వాడెవరో పట్టుకుంటారు. కాబట్టి ఇటువంటివి అప్లోడ్ చేయకుంటే మంచిది. అప్లోడ్ చేస్తే ఒకవేళ దాన్ని మిస్యూజ్ చేస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. రైట్, గుడ్ సార్. మీరు చెప్పినట్టుగా ఈ MLAT అనేది మనకి కొన్ని దేశాలతో లేదు అంటున్నారు, కొన్ని దేశాలతో ఉంది అంటున్నారు. ఇప్పుడు ఈ చిరంజీవి గారి వీడియో కానీ ఆ విధంగా MLAT లేని దేశాల్లో ఒకవేళ చేస్తుంటే దాని పరిస్థితి ఏంటి సార్? మనం దాన్ని డిలీట్ బ్లాక్ చేయడానికి ఇందాక నేను చెప్పిన హ్యాష్ వాల్యూ ఉంది కదండి, అది చేసుకోవచ్చా? అదొకటి. క్రిమినల్ పట్టుకోకపోవచ్చు, బట్ వీడియోని ఇండియాలో ఏ సైట్స్ లో అది ఉందో అక్కడ బ్లాక్ చేసి. ఓకే, అదొక సదుపాయమే ఉంది. ఇంకా అది చాలు కదా. నువ్వు క్రిమినల్ను పట్టుకోవాలనో క్రిమినల్ను కొట్టాలనో ఆయనకు ఉండకపోవచ్చు. సినిమాల్లో అంటే కొడతారు కానీ ఇక్కడ ప్రజల్లో అటువంటిది ఉండదు కదా. ముందు తనకు జరిగే డ్యామేజ్ ఆపుకోవాలి. ఈవెన్ చిన్న బూతుతోటో చిన్న ఫేక్ మీడియాతోటో లేదా అతను ఫేక్ పబ్లిసిటీతోటో అతనికి పెద్ద హామ్ జరగకపోవచ్చండి. కానీ ఆయన చెప్పనిది చెప్పినట్టు, ఆయన తిట్టనిది తిట్టినట్టు, ఒక పొలిటీషియన్ తిట్టినట్టు ఇట్లాంటివి పెట్టారనుకోండి, మొదటి స్టెప్ అది తను తప్పు చేయలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకునే లోపల జరిగిపోవాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అందుకని అసలు అతను టోటల్ గా ఎన్ని రోజులు గమనించుకుంటూ కూర్చోవాలి? మొదట్లోనే మంచి స్టెప్. నా పేరు ఎక్కడ వాడినా కానీ దాన్ని ఆపండి అని అడుగు. ఆ పేర్లలో చిరు అని, మెగాస్టార్ అని అతనికి ఉన్న అన్ని అడ్జెక్టివ్స్ ను దానిలో పెట్టారు. మొట్టమొదట ఏదైనా మొదటిసారి జరిగిందని అంతటితో ఆపితే బాగుండు అనిపించింది ఆయనకి. మొదటి స్టెప్ ఆయన ద్వారానే వచ్చింది. ఎందుకంటే అందరు పెద్దన్నయ్య అంటారు, మెగాస్టార్ అంటుంటారు, ఈ సినీ ఫీల్డ్లో చూస్తుంటారు, అన్నిటికీ ముందుంటాడు కాబట్టి ఆయనే ఈ స్టెప్ మొదటి తీసుకోవడం మంచిది. అమితాబ్ బచ్చన్ చేశారు సార్, వాళ్ళ ఫ్యామిలీలో కపూర్ చేశాడు అంటే ఐశ్వర్య బచ్చన్. ఎస్ సార్, వాళ్ళంతా కూడా పదాలు ఉంటాయి వాళ్ళవి. అవును సార్, అవి ఎవరు వాడకుండా చేశారు.
దానికి దీనికి అన్నిటికీ ఒకేలానే. ఎస్ సార్. సో అందరూ చాలా మంది ఈ కోర్టును ఆశ్రయించడం తీసుకోవడం జరుగుతోంది. ఓకే. తెలుగులో ఇదే మొదటిసారి అనుకుంటాను. సార్ ఒకవేళ వీళ్ళు స్టెప్ తీసుకున్నా, కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా వాళ్ళు అదే విధంగా చేస్తూ ఉంటే సార్ ఖచ్చితంగా కేసు పెడతారండి. ఏ ఏ ఛానల్స్లో వచ్చిందో వాటన్నిటిపైన కేసు పెట్టవచ్చు. శిక్ష తీవ్రంగా ఉంటుందంటారు. వాళ్ళందరూ శిక్ష సంగతి పక్కన పెడితే వాళ్లకు బ్యాడ్ పబ్లిసిటీ వచ్చి వాళ్ళ వెబ్సైట్సే ఆగిపోవచ్చుగా. శిక్ష లేట్ కావచ్చు, కానీ శిక్ష పడేంత వరకు ఆ భరించే ప్రాబ్లమే శిక్ష. ఎస్ సార్. ఎస్, మనం మొదట్లో అనుకున్నట్టు కోర్టు చుట్టూ ఇంకా తిరగాల్సింది, దానికన్నా ఇంకా వేరే శిక్ష ఉన్నదంటారు. రైట్. నాగమణి గారు ఉన్నారు సార్ ఫోన్ లైన్లో మాట్లాడు. నాగమణి గారు నమస్తే, మాట్లాడండి. నమస్తే అండి. మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు ఈ డీప్ ఫేకింగ్ తో ఫోటోలు మార్పింగ్ చేస్తున్నారు అంటున్నారు. కాకపోతే అసలు ఎప్పటి నుంచో ఎన్నో లింక్స్ వస్తుంటాయి కదా సార్ మన ఫోన్లకి. ఆ లింకులు క్లిక్ చేసి చాలా మంది చాలా డబ్బులు పోగొట్టుకుని ఉన్నారు. అలా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది సూసైడ్లు చేసుకున్నారు. ఇలాంటి వాటికి అసలు సొల్యూషన్ ఏంటి సార్ అసలు? అది పోయినసారి ఇదే ఒకసారి వీరి శ్రీనివాస్ గారితో పెట్టుకొని చెప్పాము. అయినా మీకు అడిగారు కాబట్టి చెప్తాను. ఇట్లా చేసిన ప్రతి కేసు కూడానండి మీరు 1930లో కంప్లైంట్ ఇవ్వచ్చు, టోల్ ఫ్రీ నంబర్. రెండవది cybercrime.gov.in అనే వెబ్ పోర్టల్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. మూడోది మీ డిస్ట్రిక్ట్ పోలీసులు వాట్సాప్ నంబర్స్ ఉన్నాయి, దానికి ఇవ్వచ్చు. లేదు మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ 4 మెథడ్స్ ఏదైనా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. వీటన్నిటికీ కూడా సరైన లా ఆల్రెడీ ఉంది. ఇప్పుడు కాదు, 2000లో నుంచే ఉంది. ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసిన ఒక 4-5 కంట్రీస్లో ఐటీ యాక్ట్, సైబర్ క్రైమ్ సంబంధించిన యాక్ట్స్ స్టార్ట్ చేసిన 4-5 కంట్రీలో మనం కూడా ఉన్నాం. 2.5 డికేడ్స్ అయింది, 2.5 దశాబ్దాలు అయింది ఇటువంటి క్రైమ్స్ను మనం పట్టుకునే చాకచక్యము, నైపుణ్యము, అవగాహన నేర్చుకొని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఉత్తమమైన పోలీసింగ్ సైబర్లో జరుగుతోంది. కాబట్టి మీకు అటువంటి కేసులు ఏదైనా ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం, 1930 కంప్లైంట్ ఇవ్వడం, cybercrime.gov.in పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వడం చేయాలి. ఈ 1930 బెటర్ ఏమో సార్, వీళ్ళందరికీ నోటు మీద ఉంటుంది. మన 100 చాలా బెటర్. దానివల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉందండి శ్రీనివాస్ గారు. సార్ ఆ నంబర్కు చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది సార్. మన డబ్బులు పోయిన వెంటనే మనకు తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు మన అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి వెళ్ళి ఉంటుంది, ఆ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి వెళ్ళి ఉంటుంది, దాన్ని అక్కడ ఆపేస్తారు. ఓకే. క్రిమినల్ దాన్ని తీసుకునే లోపల వాళ్ళు ఆపుతారు. గత సంవత్సరంలో దాదాపు 1000 కోట్ల దాకా అట్లా ఆగిపోయి వాళ్ళకు విక్టిమ్స్ కు రిటర్న్ ఇచ్చిన కేసులు ఉన్నాయి. అంతకుముందు సంవత్సరం 600 కోట్లు ఇచ్చారు రిటర్న్. అలాగా విక్టిమ్స్ ఎంత త్వరగా కంప్లైంట్ ఇస్తే 1930లో అంత త్వరగా ఆ మనీ విక్టిమ్కు చేరుతుంది బ్యాక్. గుడ్ సార్. రైట్. ఫైనల్గా సార్, చిరంజీవి అభిమానులంతా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు చాలామంది. మనకి ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళు అయితే కొంతమంది కొంత ఆగ్రహం కానీ బాధలో ఉన్నారు, తమ అభిమాన నటుడికి ఈ విధంగా జరిగిందనేసి. సరే, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదంతా ఎవరో వేరే యాక్టర్ యొక్క ఇదే ఆలోచనలో ఉంటారు సార్, కులంతో చేస్తున్నారనో వాళ్ళు ఒక రకమైన ఉద్వేగంతో ఉంటారు. వాళ్ళ వాళ్ళ యాంగ్జైటీని మనం అర్థం చేసుకోగలం సార్. కోర్టు కూడా అర్థం చేసింది కాబట్టి చాలా త్వరగా ఆర్డర్ ఇచ్చింది. ఎస్ సార్. రైట్. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది సెలబ్రిటీలైనా సరే, సామాన్యులైనా సరే, రామ్మోహన్ గారు చెప్తున్నట్టు మన జాగ్రత్తలో మనం ఎంత ఇదిగా ఉంటే అంత మంచిది అనిపిస్తుంది. అంతే కదా సార్. సోషల్ మీడియాని అతిగా వాడి మన ఫోటోలు పెట్టుకుని స్టేటస్లో, లేకపోతే సెలబ్రిటీస్ జాగ్రత్తగా ఉండడం కన్నా సెలబ్రిటీ ఫాలోయర్స్ అటువంటి ఏదైనా ఉంటే క్విక్గా దాని గురించి ఇంటిమేట్ చేస్తే ఆగిపోతుంది. రైట్. వాళ్ళు ఇంటిమేట్ చేయడం పోయి అందరికీ సర్క్యులేట్ చేసుకుంటారు, అది తప్పు. ఫార్వర్డ్ చేయడం తప్పు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు, లైవ్లోకి వచ్చారు సార్. అమూల్యమైన మీ సలహాలు, సూచనలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
రైట్, ఇది రామ్మోహన్ సార్, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఆయన చెప్తున్నారు. దాన్ని బట్టి చూస్తే ఎవరైనా సరే మీకు ఈ విధంగా డీప్ ఫేక్ కానీ, మీరు అమౌంట్ పోగొట్టుకున్న అనవసరమైన లింక్స్ క్రియేట్ చేసి వాటిని టచ్ చేసి అట్లా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా 1930 ఈ నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని ఆయన భరోసిస్తున్నారు. సో టేక్ కేర్. ఆయన చెప్పినట్టుగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోటోలు పెట్టడం, చాలామంది స్టేటస్లో పెట్టడం, రీల్స్ చేయడం, దీనివల్లే మన ప్రాబ్లమ్స్ మనమే తీసుకొసుకుంటున్నాం అంటున్నారు. చిరంజీవి గారు కానీ లేకపోతే సెలబ్రిటీలు వాళ్ళు కోర్టు దాకా వెళ్ళగలరు, ఈ ప్రాబ్లమ్ను ఫేస్ చేయగలరు. కానీ సామాన్యుడి పరిస్థితి చెప్పనక్కర్లేదు, చాలా కష్టపడాల్సి వస్తుందని మాత్రం ఆయన చెప్పకనే చెప్పారు. సో టేక్ కేర్. మొత్తం మీద చిరంజీవి గారి విషయంలో కూడా ఈ దొంగల్ని వీళ్ళందరినీ ఈ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ త్వరలోనే పట్టుకుంటే, త్వరలోనే పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొస్తాం, ఇటువంటి వాళ్ళని ఉపేక్షించేది లేదంటూ అటు తెలంగాణకు సంబంధించిన సజ్జనార్ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అధికారులు కానీ వార్నింగ్ ఇస్తున్నారు. చాలా సీరియస్గా దీని మీద కేసు మీద వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.